Psalms chapter 133, verse 1 and 2, verses 1 and 2. Behold, how good and pleasant it is when brothers dwell in unity. It is like the precious oil on the head, running down on the head of Aaron, running down on the collar of his robes. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. పరిమళ తైలము అంటే మనకు తెలుసు కదా. అయితే చక్కని ప్లెజెంట్ స్మెల్ అన్నమాట. అది తల మీద పోయబడిన అహరోను గడ్డం మీద కారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలములే ఉండును. సహోదరులు అనేవాళ్ళు ఐక్యత కలిగి జీవించాలి, యూనిటీగా ఉండాలి. వాళ్ళ మాటలు, వాళ్ళ హృదయము యూనిటీగా ఉండాలి అని దేవుడు చెప్తున్నారు. ప్రేమ కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి. సహోదరులైన వారు, దేవుని బిడ్డలైన వారు అని దేవుడు కోరుకొంచున్నారు. చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు దేవుడు యూనిటీకి, ప్రేమకు, సమాధానానికి. ఎందుకంటే ఒకసారి ఒక చోట బైబిల్లో దేవుడు ఆఫరింగ్ ఇవ్వటానికి వెళ్ళేటప్పుడు నీకు ఎవరైనా శత్రువులు ఉన్నట్లు నీకు గుర్తొస్తే, ఎవరితోనైనా నువ్వు సమాధానంగా లేకపోతే ముందు వెళ్ళి నీ వారితో సమాధానపడి ఆ తర్వాత నీ ఆఫరింగ్ అర్పించు. అంతేగాని నువ్వు అర్పించేటటువంటి ఆఫరింగ్స్ నాకు మేలు చేసేవి అలాంటివి కాదు. నువ్వు దుష్ట హృదయం పెట్టుకొని నాకు ఆఫరింగ్ ఇస్తే అది నాకు అవసరం లేదు అని చెప్పి దేవుడు చెప్తున్నారు. దేవునికి డబ్బులు లేవా? మనం వేసే ఆఫరింగ్ అయినా బ్రతుకుతున్నారా? మనం ఆలోచించాలి. అయితే మరి సమాధానం కలిగి జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళారా, దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆ వాక్యాన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది. ఆఫరింగ్ మనం వేయటానికి వెళ్ళేటప్పుడు మరి ఎవరితోనన్నా సమాధానం లేకపోతే మీ ఆఫరింగ్ అర్పించొద్దు అని దేవుడు చెప్పారు. అలాగే ఇక్కడ కూడా ఐక్యత కలిగి నివసించట ఎంతో మేలు, ఎంతో మనోహరము అని చెప్తున్నారు. కాబట్టి వాక్యం వినిచినటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఐక్యత కలిగి జీవిస్తున్నామా? మన హార్ట్స్లో డిఫరెన్సెస్ పెట్టుకొని పైకి అలా యూనిటీగా కనిపిస్తున్నామా? మనమే పరిశీలించుకొని సరి చేసుకుంటే దేవుడు మన హృదయంలో పరిశుద్ధాత్మను కుమ్మరించేవారుగా ఉంటారు. ఉద్యోగం కలిగి మన పనులు మనం చేస్తూ ఉంటాము. సార్థకత కలిగినటువంటి వర్క్గా మన వర్క్ ఉంటుంది.